దుర్గి నుంచి వచ్చిన పాస్టర్ చిన్నబాబు గారు పరిశుద్ధాత్మ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుని ఉన్నతమైన పరిచర్య వారు జరిగిస్తున్నారు. మరి ఈ సమయంలో వారు వేదిక మీదకు వచ్చి ఈ మహిమోత్సవములను ఉద్దేశించి దైవజనులు నాగల జోషువ గారి యొక్క సేవా పరిచర్యను ఉద్దేశించి బహుక్లుప్తంగా ఒక 5 నిమిషాలు మించకుండా వారి యొక్క శుభాలు తెలియజేయవలసిందిగా దైవజనుల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మంచిది. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాతి దేవునికి, అలాగనే అధ్యక్షుల వారికి, యెహోవా ఈరే టెంపుల్ వ్యవస్థాపకులు నడిపిస్తున్న దైవ సేవకులు నేగల జాస్వర్ణ గారికి, వారి కుమారులకు మా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే మా తోటి దైవ సేవకులకు అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రాంతంలో పోయిన నెలలో నేను 27, 28, 29 ఏప్రిల్లో మీటింగ్లు జరిగించినప్పుడు జాస్వా అన్న గారిని లాస్ట్ రోజు నేను ఆహ్వానించాను మీటింగ్లకి. అప్పుడు నన్ను ఆహ్వానించారు, అన్నయ్య మీరు ఖచ్చితంగా మా మీటింగ్లు జరుగుతున్నాయి, ఒకరోజు మీరు రావాలి, గ్రీటింగ్ చెప్పాలి అని. ప్రేమపూర్వకంగా అన్నయ్య నన్ను ఆహ్వానించారు ఇక్కడికి. ఏదైనప్పటికీ మేము ఏర్పాటు చేస్తున్న మీటింగులు ఎంతో చిన్నవని ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమయ్యాయి. ఇంత గొప్ప మహా సభలను, మహోత్సవాలను ఏర్పాటు చేశారు. దేవుడు అన్నకిచ్చిన ఆధిక్యత లేదా కృప ఇప్పుడున్న తరంలో ఒక రోషము కలిగిన దైవజనుడుగా, పౌరుషం కలిగిన దైవజనుడుగా పౌలు గారిని వాడుకున్నట్లుగా దేవుడు ఈ ప్రాంతంలో జాస్వా అన్న గారిని అభిషేకించి వాడుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకా రానున్న దినాలలో దైవ సేవకులను ఇంకా బలముగా వాడుకోవాలని ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. ఒక మీటింగ్కి వెళ్తూ ఉన్నప్పుడు అన్నగారికి యాక్సిడెంట్ జరిగింది కదండి. ఆ టైంలో నేను రావాలనుకున్నాను, రాలేకపోయాను. కానీ అన్నతో ఫోన్లో మాట్లాడాను, అదే మాకు పరిచయం. ఆ రోజు చెప్పాను, అన్నయ్య కీడు వెనుక ఒక మేలు దాగి ఉంది, దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకోబోతున్నారు, కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, మేము ప్రార్థన చేస్తున్నాం మా సంఘం తరపున, మీరు ఖచ్చితంగా మరి అనేక ప్రాంతాల్లో ఇంకా బహుబలంగా వాడబడతారని చెప్పాను నేను ఆ రోజున. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నిజంగా ఆ యాక్సిడెంట్ తర్వాతనే దేవుడు ఇంకా అభిషేకంతో దేవుడు దైవజనుని అనేక ప్రాంతాలు తీసుకెళ్ళి బలంగా సువార్త సభలలో ఉజ్జీవంగా మాట్లాడగలిగే శక్తిని దేవుడు అనుగ్రహించాడు. ఆయనకి మహిమ కలుగునుగాక. ఇలాంటి మంచి దైవ సేవకులు ఈ ప్రాంతంలో ఉండి ఇంత గొప్ప పరిచర్య చేయటం ఎంతైనా అది దేవుని యొక్క కృపని నేను భావిస్తున్నాను. రానున్న దినాల్లో కూడా ఇంకా బలమైన పరిచర్య వారి కుమారుడి ద్వారా ఈ ప్రాంతము రగిలించబడాలి, అగ్నితో రగిలించబడాలి, అనేక ఆత్మలు దేవుని యొద్దకు నడిపించబడాలి. యవనస్తులు ఎంతోమంది మారుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, దేవుని క్రీస్తుని రక్షకునిగా అంగీకరిస్తున్నారు, ఆయనను అనుసరిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా దైవజనులు చెప్పే వాక్యం, మా దగ్గర కూడా మంచి వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. మా సంఘములో ఉన్న యవనస్తులు, మా సంఘములో ఉన్నవారు, మా గ్రామంలో ఉన్నవారు కూడా చాలామంది చాలా చక్కని సందేశాన్ని ఇచ్చారు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పేసి వారు అనటం జరిగింది. దేవుడు ఇంకా రానున్న దినాల్లో అన్నని ఇంకా బలంగా వాడుకోవాలని, వారు ఆ సంఘాన్ని యెహోవా ఈరే టెంపుల్ ఇంకా విస్తరించాలని, మరి అభివృద్ధి చెందాలని, అనేక ఆత్మలను క్రీస్తులోకి నడిపించాలని మనసారా నేను కోరుకుంటూ, ఆయన ఇంకా బలంగా దీవించాలని కోరుకుంటూ నా మాటలు ఇంతటితో ముగిస్తా ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ ఒకసారి చప్పట్లు కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ యెహోవా ఈరే టెంపుల్ దేవుడు ఇంకా దీవించునుగాక, సంఘాన్ని అభివృద్ధి చేయునుగాక, అనేకమైన నూతన ఆత్మలు కట్టబడుదురుగాక, అనేక ప్రాంతాల బ్రాంచీలను ఓపెన్ చేయునుగాక, నూతనమైన మందిరాలు కట్టబడునుగాక, దైవజనుని ఇంకా బలంగా దేవుడు బహుబలంగా ఉపయోగించుకునుగాక. ఈ మాటలు దేవుడు మనందరి వినికిళ్ళు దీవించునుగాక. సమయాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం.